హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు మాల వేసిన వీడియో పెట్టాను కదా, ఇదైతే ఇరుముడి కట్టిన రోజు వీడియో అండి. చాలా బాగా జరిగిందనమాట. ఇది కూడా 3 డేస్కే మేము ఇరుముడి కట్టించేసాము. అందరూ హ్యాపీగా ట్రిప్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. చూడండి. ఇక్కడైతే అర్లీ మార్నింగే ఇంట్లో పూజ చేసుకొని ఇరుముడు అనేది వాటికి కావాల్సిన సామాగ్రి అంతా మా స్వామి అయితే ఎత్తుకొని గుడికి అయితే బయలుదేరాలన్నమాట. కింద నుంచి అనిల్ అన్న అనేసి అని లడ్డు వాళ్ళ డాడీ అండి వచ్చి ఈ మారిగా పూజ చేసి ఇరుముడు అనేది నెత్తిన పెట్టి బయట అయితే తీసుకెళ్తాడనమాట. అర్లీ మార్నింగే 5:30 5 అయింది అంతేనండి. చాలా బాగా జరిగింది, మీరు కూడా చూడండి. Sri Swami Saranayappa Swami Saranayappa Sri 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 Swami Saranayappa అలా కిందికి తోడుకొని పోయి ఇంకక్కడ టెంకాయ అనేది కొట్టించాలి. చాలా చీకటిగా ఉంది కదా. కరెక్ట్గా 5:10 అయింది అంతేనండి. మేమైతే గుడి దగ్గరికి బయలుదేరేసాం అనమాట. ఇక్కడ టెంకాయ కొట్టేదానికి హారతి అనేది అదే పొల్ టెంకాయ అంటారు కదండి, అది తీసి కొట్టాలన్నమాట. కొట్టేసి ఇంకా మేమైతే గుడి కాడికి బయలుదేరేసాము. చూడండి. చెప్పండి. ఓం శ్రీ పూర్ణ. ఇక్కడ తల మీద పెట్టుకొని వచ్చిన ప్లేట్ అయితే ఖచ్చితంగా గురుస్వామి కానీ లేదంటే ఎవరైనా మాల వేసిన వాళ్ళే తొడుకొని పోవాలా. ఫస్ట్ టైం వేసినారు కన్యస్వామి కదా అని చెప్పారు. అందుకని మా స్వామిని ఆటోలోనే పెట్టేసి ఇక్కడ స్వాములందరూ శరణాలు చెప్పుకుంటున్నారనమాట. ఇక్కడ మైక్ పెట్టుకొని ఉన్నారు కదా, ఆ స్వామి అనమాట గురుస్వామి అనేది. ఆ స్వామిని పోయి మళ్ళీ ఆటో దగ్గరకు పోయి మా అబ్బాయిని తోడుకొని వస్తాడనమాట. నెత్తిన పెట్టి ఇంకా తొడుకు రావాలన్నమాట. అంతవరకు మనం వెయిట్ చేయాలన్నమాట. చూడండి. అలాగే స్వామి ఏం చెప్పుకుంటా గుడి ప్రదర్శన ఒకసారి చుట్టి పట్టుకొని రావు. ఒక స్వామి అని చెప్పిన స్వామి ఒక స్వామి కట్టుకుంటామని చెప్పి పరిపూర్ణ సిద్ధి వస్తూ మాలకు తీసుకో. ఫస్ట్ మాలకు హారతి తీసుకో. శమలయాత్ర పరిపూర్ణ ఫల సిద్ధిరస్తు. సోమపాద వైపు పాదం స్వామి దీర్ఘాయుష్మాన్ ఆయురానికి ప్రాప్తిస్తూ స్వామి.
రెడ్డి స్వామి అయ్యప్ప అంటే కదా స్వామి మీరు ముళ్ళు స్వామి మీరు ఐదు అంటున్నారే స్వామి శరణం స్వామి నీకు తీసుకొస్తావా తీసుకో ఆ ఉల్ల పెట్టి స్వామికి స్వామి శరణం స్వామి అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప వస్తామప్ప వచ్చిదమప్ప పిల్లాలి వీరా తిరుమతి గండ ఎంగురునాథ సద్గురునాథ అందరికి పదకొండు రూపాయలు స్వామి స్వామి ధర్మశాస్త్రావే వరదనే జ్యోతి జ్యోతి స్వరూపనే ఓం శ్రీ స్వామి అభిషేక ప్రియుడే ఓం స్వామి ప్రియుడే అభిషేక ప్రియుడే జ్యోతి స్వరూపుడే ఓం హరి ఓం శుక్లాం రతన విష్ణు శేర్వర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఆశ్రయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ ఓం శ్రీవర సిద్ధి వినాయక స్వామి నమః ఓం స్వామి స్వామి ధర్మశాస్త్రావే అది వెరీ గుడ్ अपने अभिषेक गेटी बट को खाने सपोर्ट निया अभिषेक निदानंगा भाई निगुरी ఏమను నియా అభిషేకం స్వామికే నియా అభిషేకం స్వామికే నియా అభిషేకం స్వామికే స్వామికే నియా అభిషేకం నియా అభిషేకం స్వామికే నియా అభిషేకం స్వామికే నియా అభిషేకం స్వామికే నియా అభిషేకం నియా అభిషేకం స్వామికే ఓకే నియాభిషేకం స్వామికే నియాభిషేకం స్వామికే నియాభిషేకం స్వామికే స్వామికే నియాభిషేకం స్వామికే నియాభిషేకం నియాభిషేకం స్వామికే స్వామికే నియాభిషేకం నియాభిషేకం స్వామికే స్వామికే నియాభిషేకం నియాభిషేకం స్వామికే నియాభిషేకం స్వామికే స్వామికే నియాభిషేకం నియాభిషేకం స్వామికే స్వామికే నియాభిషేకం నియాభిషేకం స్వామికే మనకిచ్చు నియాభిషేకం స్వామికే నియాభిషేకం స్వామికే వందల రాజా పంబావాల అందరికీ అయ్యప్పే వందల రాజా పంబావాల ఎంగురునాథ సద్గురునాథ శబరిగిరీశ ఏకాంతవాస హరిహర సుతనే ఇరుముడి ప్రియనే వీరాధి వీర వీరమణిగండ స్వామియే స్వామి శరణం గంధాభిషేకం కుంకుమాభిషేకం కుంకుమాభిషేకం కులాభిషేకం 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 స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం స్వామి శరణం ముసల్వి స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం ఇరుముడి గట్టు శబరిమలెక్కు కళ్ళం బుల్లం కాలికి మెత్తే ఎవరిని చూడా స్వామిని చూస్తే ఎవరిని చూడా స్వామిని చూస్తే మోక్షం ఉంది స్వామి దీక్ష అయ్యప్ప
దీక్ష స్వామి దీక్ష అయ్యప్ప దీక్ష స్వామియే అయ్యప్పో స్వామి శరణం భగవాన్ శరణం తిరుముడిగట్టు శబరిమలెట్టు తిరుముడిగట్టు తిరుముడిగట్టు శబరిమలెట్టు అల్లుం బుల్లుం కాలికి మెత్తే స్వామియే అయ్యప్పో భగవానే భగవతియే స్వామి స్వామికి అందరూ ఏంటి స్వామి ఏమేంటి స్వామికి అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే అందరూ సరా స్వామి 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 శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్పో భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే స్వామియే అయ్యప్పో స్వామియప్ప శరణమప్ప కాపాడప్ప కరుణించప్ప తల్లిదండ్రి గురువు దైవం తల్లిదండ్రి గురువు దైవం స్వామి పాదం అయ్యప్ప పాదం తిరుముడిగట్టు శబరిమలెక్కు కుంకుమ బొట్టు నారికేలి తులసీమాల తులసీమాల స్వామి శరణం అయ్యప్ప శరణం తులసీమాల స్వామిదేనా తులసీమాల స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవానే తులసీమాల తులసీమాల స్వామికే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే స్వామియే అయ్యప్పో స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం ముద్రా టెంకర్ ముద్రా టెంకర్ తిరుముడిగట్టు స్వామియే నెక్స్ట్ ఇయర్ కడతా నువ్వు కూడా కూర్చో పక్కన కూర్చోవాలా గురుస్వామి అయిపోతాడు స్వామి అంతే కదా స్వామి గ్యారెంటీ శరణాలు ఎట్లా వస్తాడు స్వామికి నీకు వస్తాయా మనకు వస్తాయా రాలే స్వామి స్వామి వేసుకో గుడ్లు వేసుకో పైకి ఎత్తుతామే అట్లా నువ్వు తట్టి ఇది కదా స్వామి రైట్ శరణం కవర్లని ఆడంలా కాదు నీ వైపు ఉంటా స్వామి చక్కగా వెళ్తా స్వామి స్వామి
స్వామి నిలబెట్టు సరిగా. బాబు సమయం ఎందుకో ఆకాలకి వెనకాల బాబు సందలు కొడిపోయి నీళ్ళు ఉన్నాయి కదా ముందే నీళ్ళు పోయికంటే కూడా మళ్ళీ తీసుకోవాలి అది. అయ్యప్ప చెప్పు స్వామి. అయ్యప్ప చెప్పు. అయ్యప్ప పడిపోతావు స్వామి. నువ్వు సరిగ్గా నిల్చో స్వామి. లడ్డు స్వామి అటు పెడుతుంది. చూసుకోవద్దు గొడవ సరే బాక్స్ పక్కకి రాసాను ఇట్లా తిప్పు తిప్పు సాల్తీగా చూసారు కదండి, ఇలా 5 మందికి ఇరుముడి కట్టడం అయిపోయింది. తర్వాత పాదపూజ అనేది చేసుకుంటున్నారనమాట వచ్చిన వాళ్ళందరూ. ఇలా పాదపూజ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే సదుంకైతే బయలుదేరామండి. శబరిమలకి అయితే పోలేదు, సదుంకి అందరూ వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే వెహికల్ అనమాట. చూసేయండి కంటిన్యూగా. ఇక్కడైతే లడ్డు అయితే చాలా అండి నిజంగా. కాకపోతే అక్కడ అది కర్పూరం ఉంటారు కదా, దాన్ని అయితే చేత్తోనే పక్కకు దోస్తున్నాడు అనమాట. ఆ ఏజ్కి భయం అనేది అస్సలు తెలియలేదు. మేము కంట్రోల్ చేయలేకపోయినాం అనమాట. పసుపు అంతా పొద్దొస్తాం అందరికీ పాదపూజ మేము ఎలా చేసామో అలాగనే చేయాలని చెప్పనేసి ఆతృత అనమాట. పసుపు కుంకుమ అంతా పడేసి ఏమేమో చేసినాడు. చాలా అల్లరండి నిజంగా. కాకపోతే ఆ ఏజ్లో కాకపోతే ఇంకే ఏజ్లో చేస్తారు కదా, కానీ కంట్రోల్ చేసే అంత ఎనర్జీ ఎవరికి లేదు అక్కడ. ఒక్కడిని దగ్గర 20 మంది కంట్రోల్ చేయను కూడా కంట్రోల్ అవ్వలేదండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి లడ్డుగాడు ఎంత డిసిప్లైనో. పసిపేస్తున్నాడు. కంటిన్యూగా చూసేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. తర్వాత చదువు మేము ఎక్కడెక్కడ వెళ్ళిండేది అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. ఏంటి